అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చూసింది ఏంటంటే కుల మతాలకు అతీతంగా ప్రజలు వారు వన్ సైడ్ చేశారు. కానీ ఒక్క ప్రాంతంలో మాత్రం ఈ యొక్క అవినాష్ రెడ్డి ప్రాంతంలో మాత్రం అసలు బాబాయ్ని చంపేయడని తెలిసినా తనకు మ్యాండేట్ ఇచ్చారు. అంటే బాబాయ్ చంపేయడని ఇతని మీదే ఏళ్ళని చూపిస్తున్నప్పటికీ ఈరోజు అతన్నే మళ్ళీ గెలిపించారు. సో ఎలా చూడాలి అంటే ఆ ప్రాంత పరిస్థితిని కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ వీళ్ళు ఏమన్నా పర్ఫెక్ట్ మేనేజ్మెంటా డబ్బుతో ఏమన్నా బయటపడ్డారంటారా? ఏంటి మీ అభిప్రాయం? ఎలా ఉండబోతుంది రేపొద్దున ఈ అవినాష్ రెడ్డి కేసు? సుబ్బు గారు, కడప ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ గురించి మనము తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటున్నానంటే కడపలో అవినాష్ రెడ్డి గారి యొక్క విజయము ప్రజల ఓట్ల ద్వారానే మనం ఎలా గెలిచామో ఆయన అలాగే గెలిచాడు. కానీ అక్కడ పరిస్థితులను మనం ఒకవేళ విశ్లేషణ చేయదలుచుకుంటే వైఎస్ షర్మిల గురించి చెప్పుకోవాలి. ఒకనొక టైంలో వైఎస్ షర్మిల గారు కడప ఎంపీగా గెలవబోతున్నారని అందరూ అనుకున్నాం. వాస్తవం కూడా ఆ విధంగా కనిపించింది. కానీ వైఎస్ షర్మిల గారు 3వ ప్లేస్లో నిలబడిపోవడం, 2వ ప్లేస్లోకి తెలుగుదేశం రావడం, ఈ రెండింటిని మనం ఒకసారి గమనించినట్లయితే క్రాస్ ఓటింగ్ అనేది భారీగా జరిగింది అక్కడ. అంటే అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయని గత 5 సంవత్సరాల నుంచి డిబేట్లు పెట్టి కోర్టుల ద్వారా, సిబిఐ ద్వారా, సుప్రీంకోర్టు, హైకోర్టు రకరకాలుగా ఇంత ప్రయత్నం చేసి అవినాష్ రెడ్డిని ఓడించాలన్న ఒక దృక్పథంతో మనం ముందుకెళ్ళినప్పటికి కూడా అక్కడి ప్రజల యొక్క అభిప్రాయము వైఎస్ అవినాష్ రెడ్డి మాకు ఎంపీగా ఉండాలి అని కోరుకోవడం. ఇక్కడ ఎందుకు మనము చర్చించాలి అనుకునేటప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి కుల రాజకీయాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావన తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఏమైనప్పటికీ మా జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడైనటువంటి మావాడు, అవినాష్ రెడ్డి ఒకవేళ నేరస్తుడైనప్పటికీ కూడా మావాడికి ఓట్లే వేయాలి. వైఎస్ షర్మిల గారు గెలుస్తారా గెలవరా అన్నటువంటి సందేహము చివరి రోజుల్లో వచ్చేసింది. ఎందుకంటే వైఎస్ షర్మిల గారు అనుకున్నంత స్థాయిలో ఆమె పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. దానికి కారణం కూడా తన మహిళ కావడం, కేవలం తన మహిళ కావడం, తను ఆ విధంగా వెళ్ళలేకపోయింది. అంటే ఒకవైపు ఆమెకు లైఫ్ థ్రెట్ ఉంది. ముఖ్యంగా నేను పులివెందులు వెళ్ళినప్పుడు గమనించింది ఏంటంటే వైఎస్ షర్మిల గారు ఎందుకు అన్ని గ్రామాలకు వెళ్ళలేకపోతున్నారంటే ఆమె లైఫ్ థ్రెట్, ఆమె వెహికల్స్ పైన దాడి చేసేటువంటి ఆస్కారం ఉండింది. ఆ విధమైనటువంటి ముఠాలు కూడా అక్కడ ఏర్పడ్డాయి ముఖ్యంగా. అందువల్ల ఆమె ముందరకు తను అనుకున్నంతగా ప్రచారం చేయలేకపోయింది, అనుకున్నంతగా అక్కడ రాణించలేకపోయింది. ఇంకా తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో నిలబడిందంటే తెలుగుదేశం పార్టీ అక్కడ పెద్దగా పోటీ చేయలేదండి. మన వాళ్ళు ఏమనుకున్నప్పటికీ కూడా నేను అది క్షేత్రస్థాయిలో తిరిగాను కాబట్టి తెలుగుదేశం పార్టీ పూర్తిగా కడపను వదిలిపెట్టేసింది. ఇది వాస్తవం. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో నిలబడిందంటే ప్రజాభిప్రాయము ఏ స్థాయిలో ఉందో, సైకిల్ గుర్తు మీద ఉన్నటువంటి ప్రేమ, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానము ఈ యొక్క కడప రిజల్ట్ మనకు ఎక్స్పోజ్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా వదిలిపెట్టేటువంటి స్థానంలో పోటాపోటీగా తెలుగుదేశం పార్టీ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే ప్రచారం చేయకపోయినప్పటికీ అన్ని లక్షల ఓట్లు అక్కడ వచ్చాయంటే తెలుగుదేశం పార్టీకి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఎటువంటి అభిప్రాయం నెలకొందో ఇట్ ఈస్ క్లాసికల్ ఎగ్జాంపుల్. మనం ఏమనుకున్నామంటే షర్మిల రావడంతో ఓట్లు చీలతాయి, జగన్మోహన్ రెడ్డికి పడేవి, అవి తెలుగుదేశానికి బెనిఫిట్ అవుతాయి అనుకున్నాం. బట్ ఇప్పుడు షర్మిల ఓటు అదే తెలుగుదేశం ఓటు కలిపితే అవినాష్ రెడ్డి ఓడిపోయేవాడు. అవును, అంటే ఒక రకంగా అంటే మైట్ బి ఇప్పుడు షర్మిలకు పడిన ఓట్లు అదే అవినాష్ రెడ్డికి కూడా పడే అవకాశం ఉంది. కానీ జస్ట్ సేయింగ్ ఏదేమైనప్పటికీ అక్కడ తీర్పు మాత్రం అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఈరోజు రావడం మనం చూసాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.